కాంగ్రెస్ నేత ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి బీజేపీ నేతలపై మండిపడ్డారు. ఫోన్ ట్యాపింగ్ కేసు నుంచి బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ను కాపాడేందుకే బీజేపీ సీబీఐ విచారణ కోరుతోందని ఆరోపించారు. ఎన్నికల్లో బీజేపీకి బీఆర్ఎస్ సహకరించినందుకు గాను ప్రతిఫలంగా టెలిఫోన్ ట్యాపింగ్ కేసు నుంచి కేసీఆర్ ను కాపాడాలని బీజేపీ చూస్తోందని అన్నారు. అందుకే బీజేపీ నేతలు నిరసన కార్యక్రమాలు చేపట్టారన్నారు. టెలిఫోన్ ట్యాపింగ్ వ్యవహారం నిర్వహింపచేయడం జరిగిందో ఇవన్నీ వాస్తవాలు వెలుగులోకి వచ్చే విధంగా రాష్ట్రంలో నూతన ప్రభుత్వం ఏర్పడటంతోనే గత ప్రభుత్వ హయాంలో చేయబడ్డటువంటి ఒక మిస్డీడ్స్ అన్నీ కూడా వెలికి తీయబడే విధంగా సమర్థవంతంగా విచారణ చేపట్టబడుతుంటే వీళ్ళు భారతీయ జనతా పార్టీ ఆశ్చర్యకరం ఏంటంటే వీళ్ళు ఏ విధంగా వాళ్ళ మిత్రపక్షమైనటువంటి బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ గారిని కాపాడాలి, బెయిల్అవుట్ చేయాలి ఈ నేరం నుండి అనే భావనతోని వాళ్ళ టెలిఫోన్ ట్యాపింగ్ ఇన్వెస్టిగేషన్ వ్యవహారం ఏదైతుందో సిబిఐకి అప్పగించాలని నిరసన దీక్షలు చేపట్టడం ఆశ్చర్యాన్ని కలిగిస్తుందని చెప్పి అంటున్నా. ఇవాళ రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం ఏదైతున్నదో ఈ టెలిఫోన్ ట్యాపింగ్ వ్యవహారం ఇంతవరకైతే వెలికి తీయడం జరగలేదో అంతవరకు పల్లెత్తు ఆ అంశంపై మాట్లాడనటువంటి భారతీయ జనతా పార్టీ నాయకులు ఇలా రాష్ట్ర పోలీసు అధికార యంత్రాంగం సమర్థవంతంగా ఇవాళ అందులో ప్రధాన పాత్రధారుడైనటువంటి రాధాకిషన్ రావుతోని కన్ఫెషన్ స్టేట్మెంట్ రికార్డు చేయించడం జరిగింది. మరి ఎవరెవరు టెలిఫోన్ ట్యాపింగ్ చేయడం జరిగింది, ఏ పరిస్థితుల్లో చేయడం జరిగింది, ఎవరి సూచనకు అనుగుణంగా చేయడం జరిగింది, అవన్నీ కూడా కన్ఫెషన్ స్టేట్మెంట్స్ అన్నీ కూడా రికార్డ్ చేయించడం జరిగింది. వాళ్ళ ఇన్వెస్టిగేషన్ ఈజ్ ఇన్ ప్రోగ్రెస్. దాన్ని ఏదైతుందో ఏ విధంగా నిలువరింప చేయాలనే తలంపుతో ఏదైతుందో నిన్నటి పార్లమెంట్ ఎన్నికల్లో మనకు తెలియదు కాదు బీఆర్ఎస్ పార్టీ ఏ విధంగా బీజేపీకి కొమ్ము కాసిందో, ఏ విధంగా బీఆర్ఎస్ పార్టీ బీజేపీ కొమ్ము కాసిందో దానికి ప్రతిగా బీజేపీ ప్రత్యుపకారం ఏదైతున్నదో బీఆర్ఎస్ అధ్యక్షుడు కేసీఆర్ గారిని ఈ నేరంకి వెళ్ళి బెయిల్అవుట్ చేయాలి, ఏ విధంగా కాపాడాలనేటువంటి ఒక తాపత్రయంతో ఈ అంశాన్ని పక్కదారి పట్టింపు చేయాలనేటువంటి ఒక ఆలోచనతో ఈ నిరసన దీక్షలు చేస్తుంటే యావత్ రాష్ట్ర ప్రజానికే గమనిస్తుందని చెప్పి అంటున్నాను.